మొదటి నుంచి 10 వచనాలు మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాల్లో ఉన్న వృత్తాంతాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చాను. ఒక శతాధిపతి ప్రియుడైన దాసుడొకడు రోగి చావు సిద్ధమైండను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసును స్వస్థపరచవాలని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపాను. వారు యేసు యొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళాను. ఆయన ఇంటి వద్దకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి, మీరు ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడిని కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకోనలేదు. అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి కిందను సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసిని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. యేసు మాటలు విని అతన్ని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఎంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానను. పంపబడిన వారి ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుకొనిరి. తల్ల వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, చదువుబడిన మాటలను బట్టి మీకు అందరూ ఆచరిస్తున్నాం. మీరే ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడి మీ యొక్క స్వరాన్ని వినిపింపజేసి నడిపించమని యేసయ్య దివ్య నామం ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క లేఖన భాగంలో ఈ యొక్క మాటలు మనం చదువుతా ఉన్నాం. ఇది మనకందరికి బాగా పరిచయమైనటువంటి యొక్క లేఖన భాగంలో, కానీ దీంట్లో ఒక ప్రత్యేకత కనపడుతుంది. ముందుగా అక్కడ ఏం జరిగిందో ధ్యానం చేసి ఆ తర్వాత దానిలో ఉన్న ప్రత్యేకతను మనం ఈ దినాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభువు వారు కపెర్నహూములో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అనేక మందికి సువార్తను ప్రకటించిన తర్వాత, పరలోక రాజ్యం గురించినటువంటి విషయాలు బోధించిన తర్వాత, తెలియజేసిన తర్వాత ఒక వ్యక్తి అక్కడికి వచ్చారు. మత్తయి సువార్త భక్తుడైనటువంటి యొక్క మత్తయి గారు రాస్తూ ఆయన అంటారు కదా, శతాధిపతి వచ్చారని చెప్పేసి రాస్తూ ఉన్నారు. లూకా గారు రాస్తూ ఆయన చక్కని మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆయన తన దాసుడిని పంపించాడు. ఒక శతాధిపతి ఒక పనివాడిని పంపించి, ఒక దాసుని పంపించి యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళు, అక్కడ యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి, నా దాసుడు ఒక ఆయన చనిపోయాడు, మీరు వచ్చి స్వస్థపరచాలని కోరుకుంటున్నాను అని ఒక మాట చెప్పమన్నాను. మీరు వచ్చి స్వస్థపరచాలని కోరుకుంటున్నాను అని యూదుల పెద్దలతో చెప్పమని చెప్పేసి చెప్పారు. ఏమండి, మీరు పలానా ఆయన తీసుకుని రండి, కొంచెం చిన్న పని ఉంది, వాళ్ళు చేసి పెడతారు, మీరు చెప్తే వింటారు కదా అనే విధంగా యేసుప్రభువుతో మాట్లాడడానికి ఒక రికమెండేషన్ ఏర్పాటు చేసుకున్నాడు. యూదుల పెద్దల్ని ఏర్పాటు చేసుకుని, యూదుల పెద్దలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే వాళ్ళందరి దగ్గరికి వచ్చి, అయ్యా పలానా ఆయన ఉన్నారు కదా శతాధిపతి, ఆయన రమ్మని చెప్పేసినని చెప్పమన్నారు. కొంచెం వాళ్ళ దాసుడు ఒక ఆయన చనిపోయాడు, పనివాడు ఒక ఆయన చనిపోయాడు అని చెప్పేసి అంటే, సరైతే మేము చెప్తాంలే, మరి ఆయన కొంచెం పెద్ద ఆయన కదా, ఖచ్చితంగా ఏదో విధంగా యేసుప్రభు వారిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం అని చెప్పేసి అన్నారు. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఈ యూదులు పెద్దలందరూ కూడా యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి యేసయ్యతో అంటున్నారు కదా, యేసుప్రభువా, నువ్వు ఖచ్చితంగా ఆయన దగ్గరికి రావాలి, ఎందుకంటే ఆయన వాళ్ళు మనకి సమాజ మందిరం కట్టడానికి ఇలాగే చాలా చాలా మంచి కార్యాలన్నీ కూడా చేశాడు.
ఆయన వ్యక్తిగతంగా స్వతహాగా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, అందరికీ సహాయం చేసేవాడు. కాబట్టి ఆయన వారి పనివాడుకు ఆయన చనిపోయాడని చెప్పేసి ఆయన తెలియజేశాడు. దాన్ని బట్టి మనం కొంచెం వెళ్ళి మీరు మిమ్మల్ని తీసుకొని రమ్మని చెప్పేసి అన్నారు. మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి మేము సరిపోం, కానీ అంటే అక్కడ జరిగినటువంటి ఉద్దేశాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. బ్రతిమాలుతున్నాం, ఎందుకంటే మీరు ఒకసారి వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అందరికీ మీరు మేలు చేస్తూ ఉన్నారు కదా, కాబట్టి మీరు కూడా ఒకసారి వస్తే ఖచ్చితంగా బాగుంటుంది అని చెప్పేసి అనుకొని మేము అనుకుంటున్నాం. మీరు రావాలి ఖచ్చితంగా, ఆయన ఎన్నో మేలు చేశాడు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. అవునా, అన్ని మేలు చేశాడా? వీళ్ళు చెప్పారనే ఉద్దేశం చేత కాదు, కానీ యేసుప్రభువు వారు ఆయన మేలు చేశాడు అంటారు కదా చాలా మందికి. కాబట్టి సరేలే వెళ్దాం, వస్తాను అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. వెళ్తా ఉన్నప్పుడు దగ్గర దగ్గర ఆయన ఇంటి వరకు వచ్చేసారు సుమారుగా, అక్కడ రాయబడతా ఉంది. ఈ లోపల ఆ శతాధిపతి తన పనివాడిని మరొకరిని పంపించి యేసుప్రభువు వారి దగ్గరికి పంపించి యేసుప్రభువు వారితో మరొక మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే, అయ్యా, మీరు మా ఇంట్లోకి రావడానికి నేను యోగ్యుడిని కాను. నిజానికి నేను పిలిచాను కానీ, నిజానికి నేను ఆహ్వానించాను కానీ, మీరు మా ఇంట్లోకి రావడానికి యోగ్యత కలిగినటువంటి వారు మాత్రం కాను. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక మాట చెప్పండి చాలు, ఒక్క మాట చెప్పండి చాలు. నేను నిజానికి పొమ్మంటే పోయేవాళ్ళు, రమ్మంటే వచ్చేవాళ్ళు ఒక 100 మంది వరకు ఉన్నారు. నేను అధికారమునకు లోబడినటువంటి వాడిని, కాబట్టి నా కింద కూడా పనివారు ఉన్నారు, నా కింద కూడా సైనికులు ఉన్నారు. కాబట్టి మీరు నా దగ్గర వరకు రావడం అనేటువంటిది నేను అంతటి యోగ్యుడిని నేను అనుకోవట్లేదు. కాబట్టి మీరు కనీసం ఒక మాట చెప్పినట్లయితే నా దాసుడు బాగుపడతాడు, స్వస్థపరచబడతాడు అని ఆ కబురు పెట్టారు యేసుప్రభువు వారికి. మరలా రెండవసారి కబురు పెట్టినప్పుడు యేసుప్రభువు వారు వెనక వచ్చేటువంటి జన సమూహం వైపు చూసి, వెనక వచ్చేటువంటి ప్రజల వైపు చూసి, ఇశ్రాయేలులో కూడా ఇంతటి విశ్వాసం కలిగినటువంటి వాడిని నేను ఇంతవరకు కూడా చూడలేదే అని ఒక మాట మాట్లాడతారు. మత్తయి జ్ఞాపకం చేస్తారు, లోక భక్తుడు ఈ మాటను జ్ఞాపకం చేయలేదు, కానీ మత్తయి భక్తుడు ఈ మాట అంటుంటారు. ఏంటంటే, సరేనైనా ఒక పని చేయి, మీ విశ్వాసం కొలితే నీ దాసుడు స్వస్థపరచబడతాడు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. ఆయన ఇంటికి వచ్చేసరికి స్వస్థపరచబడ్డాడు. ఇక్కడ కూడా అదే మాట రాయబడుతుంది. అంటే ఆ మాటని కట్ చేశారు, కానీ 10వ వచనంలో రాయబడుతుంది, పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థతయుడుట కనుగొన్నది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ వచ్చారు. ఇది అక్కడ క్లుప్తంగా మనకు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన, దీంట్లో ఆలోచింపజేసేటువంటి విషయం ఏంటంటే, వాక్యంలో రాయబడుతుంది కదా, 4వ వచనంలోనేమో శతాధిపతిని ఉద్దేశించి అక్కడ మిగిలినటువంటి పెద్దలందరూ కూడా మాట్లాడుతున్నారు. ఏంటంటే, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అని మాట్లాడుతున్నారు. నీ వలన అతడు మేలు పొందుటకు యోగ్యుడు. ఎప్పుడైతే ఈ మాటని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారో, ఆ మాటకి వాళ్ళు అక్కడి నుంచి యేసుప్రభువు వారు వారితో పాటు బయలుదేరడానికి ఇష్టపడతా ఉన్నారు. సాధారణంగా మీరు ఖచ్చితంగా ఆయనతో చేయాలి, మీరు ఖచ్చితంగా ఆయనతో మాట్లాడాలి, మీరు ఖచ్చితంగా ఈ పని చేయాలి అనేటువంటిది వాళ్ళు ఏం చెప్పట్లా. మీ వలన ఈ మేలు పొందుటకు అతను యోగ్యుడు. ఈయన మాకు సమాజ మందిరాన్ని కట్టించారు, ఈయన మాకు అది కట్టించారు, ఇది కట్టించారు, కాబట్టి మీరు ఖచ్చితంగా ఆయన ఇంటికి వెళ్ళాలి అని చెప్పట్లా. నీ వలన ఈ మేలు పొందడానికి అతను యోగ్యుడు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా కీడు కావాలి అని ఎవరు కూడా దేవుని మందిరానికి రాదు. కానీ అలాగని కీడు రాకుండా ఉంటుందా అంటే వస్తూనే ఉంటుంటుంది. మేలు కావాలనే కోరుకుంటూ ఉంటారు, మేలు కావాలనే దేవుని యొక్క మందిరంలో అందరూ కూడా పాల్పొంపులు పొందుతూ ఉంటుంటారు. కానీ ప్రభు అంటున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు కీడు కావాలి అని కోరుకోవటం లేదు, మేలు కావాలని కోరుకుంటున్నావు. ఇక్కడ ఈ వాక్యం ఉద్దేశించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ మేలు పొందడానికి మనకి యోగ్యత ఉందా లేదా, మేలుని పొందుకోవడానికి మన యోగ్యులమా కాదా? ఎందుకని ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నానంటే, చాలాసార్లు మేలు కొరకు మనం ఎదురు చూస్తూ మొక్కలు వేసి కన్నీళ్ళు కారుస్తూ ప్రార్థన చేస్తూనే ఉంటాం. కానీ నిజానికి అది పొందుకోవడానికి మనకి అర్హత ఉందా, యోగ్యత ఉందా? నిజానికి మనం అందరం కూడా ఒక విధంగా చెప్పాలంటే పరిశుద్ధులు మాత్రమే దేవుని మందిరంలో ఉండాలి అని చెప్పేసి అంటే
దీంట్లో ఉండడానికి, దేవుని యొక్క మందిరంలో ప్రవేశించడానికి మనం ఎవరం కూడా యోగ్యులము కానే కాము. మరి దేవుడు అంటారు కదా, మేలు పొందుకోవడానికి యోగ్యులమేనా? ఆయన అంటారు కదా, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. ఎవరికి మేలు చేస్తానంటున్నాడు ఆయన? యథార్థవంతులు. యథార్థత అనేటువంటిది ఎవరికి ఉందో వాళ్ళకి ఖచ్చితంగా మేలు కలుగుతుంది అని దేవుడు చెప్తా ఉంటాడు. మరి మనం ఎంత ట్రాన్స్పరెంట్గా, ఎంత యథార్థవంతులుగా, ఎంత పారదర్శకంగా ఉండగలుగుతా ఉన్నాం అంటే, మన జీవితం ఈ పక్క నుంచి చూస్తే ఈ పక్కకి క్లియర్గా కనపడగలగాలి. మధ్యలో అటు ఇటు మలినము కానీ నలకలు కానీ ఏమి కూడా ఉండడానికి వీల్లేదు. క్లియర్గా కనపడగలగాలి. ఇక్కడ ఏదో చిన్న మరకలాగా ఉంది, ఇక్కడ ఏదో చిన్న పాపం ఉన్నట్టుంది, ఇక్కడ ఏదో చిన్న యథార్థత లేనట్టుగా కనబడుతుంది అని అనుకునే విధానాలు మనకి ఎప్పుడు ఉండడానికి వీల్లేదు. ప్రభువు మనకి జ్ఞాపకం చేసేటువంటిది ఏంటంటే, నువ్వు మేలు పొందుకోవడానికి యోగ్యుడివేనా? నువ్వు మేలు పొందుకోవడానికి యోగ్యురాలువేనా? నీకు అర్హత ఉందా దేవుడు చేసేటువంటి మేలును సంపాదించుకోవడానికి, పొందుకోవడానికి? ఇక్కడేమో భక్తుడు లూకా గారేమో ఆయన ఒక పనివాడిని పంపించాడు అక్కడికి అని చెప్పేసి రాయబడతా ఉంది. మత్తయి భక్తుడు రాస్తూ ఆయన అంటున్నారు కదా, ఆయనే వచ్చాడు డైరెక్ట్గా, నా దాసుడు రోగి అయి ఉన్నాడు, స్వస్థపరచడానికి రమ్మని చెప్పేసినని ఆయనే వచ్చాడు అనేటువంటి ఒక మాట రాస్తా ఉన్నారు. రెండు సందర్భాల్లో కూడా, రెండు వ్యత్యాసమేం కాదు కానీ రెండు సందర్భాల్లో కూడా ఆ దాసుడు అంటే ఎవరైతే యాజకుడికి, ఎవరైతే గొప్పవాడిగా ఉన్నాడో, ఎవరైతే అధికారిగా ఉన్నాడో, అధికారి తను తాను తగ్గించుకోవడం మనం చూస్తూ ఉన్నాం. పైగా దేవుడి పైన పూర్తిగా ఆధారపడతా ఉన్నాడు. బహుశా ఆయన చాలా చాలా ప్రాంతాలకు తిప్పుండొచ్చు, తిప్పకపోయి ఉండొచ్చు వైద్యుల కొరకు. కానీ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, ఆయన ఇప్పుడే కాదు అంతకు ముందు దినాల్లో కూడా మేలు చేసేటువంటి వాడు అయినాడు. అంతకు ముందు దినాల్లో కూడా అతను ఎవరంటే మేలు చేసే అలవాటు కలిగినటువంటి వాడు. మనం ఎవరికి మేలు చేస్తా ఉన్నాం, ఎవరికి కీడును తలపెడతా ఉన్నాం. చాలా సందర్భాల్లో మనం బయట వారు లేదంటే వేరే వేరే వారి విషయం పక్కన పెడితే మన కుటుంబాల్లోనే, సంఘాల్లోనే అనేక సందర్భాల్లో కీడును తలపెట్టేటువంటి యొక్క లక్షణాలు చాలా సార్లు మన జీవితాల్లో మనం చూస్తా ఉన్నాం. కానీ ఇక్కడ ఆ భక్తుడు ఒక చక్కని మంచి ఆలోచన అతను కలిగి ఉన్నాడు. ఏంటంటే మేలు పొందడానికి యోగ్యతను కలిగి ఉన్నాడు. ఎవరి వలన అంటే దేవుని వలన. మనం ఎవరికైనా మేలు చేయడానికి వాళ్ళ గురించి మనకేమీ తెలియదు, వాళ్ళ గురించి మనం ఏమి వినలేదు. ఏదో ప్రమాదంలో ఉన్నారు, ఏదో ఇబ్బందులు ఉన్నారు, ఏదో అవసరతలు ఉన్నారు, ఏదో ఒక సాయం చేసావు, అయిపోయింది, అక్కడితో అయిపోయింది. కానీ నేను అర్థం చేసుకుంటే నిజానికి వాళ్ళు యోగ్యులైనా కాదా, నిజానికి వాళ్ళు ఆ మేలు పొందుకోవడానికి అర్హత కలిగినటువంటి వారైనా కాదా అని చెప్పేసి మనం ఏం ఆలోచించాం, మనకి ఆ విషయం ఏమి కూడా తెలియదు. కానీ ప్రభు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మనం మేలు పొందుకున్నాం అని అంటున్నాం, మనం మేలును సంపాదించుకున్నాం అని అంటున్నాం, కానీ మనం మేలు చేసాము అని కూడా మాట్లాడుతున్నాం. కానీ మేలు పొందుకోవడానికి అలాగే మేలు చేయడానికి నిజానికి మనకి యోగ్యత ఉందా? యోగ్యులమేనా? మేలు కావాలి ప్రభువా దేవుడి సన్నిధిలో మార్పెడుతూ ఉన్నటువంటి మనం యోగ్యత ఉందో లేదో ఎందుకు ఆలోచించుకోలేకపోతా ఉన్నాం? చాలాసార్లు ఈ దినాల్లో కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం ఎవరైనా ఏదన్నా ప్రొవైడ్ చేస్తున్నారంటే దానికి అర్హత ఉందా లేదా అని 1కి 10 సార్లు చెక్ చేసుకుని వాళ్ళు అర్హత కలిగినటువంటి వారికి ఏదో ఒకటి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, నిజంగా మనం సంపూర్ణమైనటువంటి అర్హత కలిగినటువంటి వారమేనా? ఒక సాధారణమైనటువంటి, ఒక సామాన్యమైనటువంటి ఒక ప్రభుత్వమే అట్లాంటి పరిస్థితుల్లో ఉంటే ఆ విధంగా అర్హత కలిగి లేదని అర్హత లేదు అని ప్రత్యేకంగా చూస్తూ ఉన్నట్లయితే ఈరోజు మనం ఎలాంటి వారో, మనమే అర్హత కలిగినటువంటి వారు. నిజానికి నీకు అర్హత ఉందా మేలు పొందుకోవడానికి, మేలు చేయడానికి? నువ్వు ఏ అర్హతను కలిగి ఉన్నావు అని చెప్పేసి ప్రభు నీకు ఈ మాటని జ్ఞాపకం చేస్తా ఉన్నారు. వాక్యంలో రాయబడుతున్నటువంటి మాటను మనం చదువుతా ఉన్నాం కదా, అతడు నీ వలన మేలు పొందుటకు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమునకు తానే కట్టించనని అతనితో చెప్పి మిక్కిలి బతిమాలుకుంది. అతడు ప్రేమించాడు. ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. ఎవరేనంటే గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి ఈ శతాధిపతి మనుషులను ప్రేమించేటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎవరిని ప్రేమించావు?
ఎవరిని ప్రేమిస్తా ఉన్నావు? నిజానికి దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పేసి చెప్పుకునేటువంటి నీవు, దేవుడితో మాట్లాడుతున్నాను, దేవుడి యొక్క ప్రేమను కలిగి ఉన్నాను అని చెప్పుకునేటువంటి నీవు ఇతరుల ఎడల నువ్వు ప్రేమను కలిగి ఉన్నావా? ఇతరుల ఎడల నువ్వు ప్రేమను కలిగి ఉన్నావా? నేను ప్రేమ కలిగి ఉన్నాను అనే అబద్ధాన్ని మాత్రమే మన హృదయాల్లో దాచుకుంటా ఉన్నాం. ఏ ప్రేమను కలిగి ఉన్నావు? దేవుని యొక్క ప్రేమను నీవు నీ హృదయాల్లో, నీ జీవితాల్లో కలిగి ఉన్నావా? దేవుని ప్రేమను నీ హృదయాల్లో కలిగి ఉన్నట్లయితే ఏ విధమైనటువంటి ఆలోచన, ఏ విధమైనటువంటి తలంపును నీ వ్యక్తిగత జీవితంలో కలిగి ఉంటా ఉన్నావు. వాక్యంలో రాయబడుతుంది కదా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, అందుకని మనం ఇక్కడ ఉన్నాం. కానీ నువ్వు దేవుడిని ప్రేమిస్తే దేవుడు అంటున్నారు కదా, నువ్వు ఇతరులను కూడా ప్రేమించాలి, నీ పొరుగు వారిని కూడా ప్రేమించగలగాలి. పొరుగు వారిని ప్రేమించడం అంటే నువ్వు ఏం చేయగలవు అవన్నీ చేయి, ఏం సహాయం చేయగలవు అవన్నీ సహాయం చేయి, తప్పలేదు. కానీ అదే సమయంలో ఏ విధంగా మేలు చేయగలవో, ఏ విధంగా మేలు పొందుకోగలవో అసలు అర్హత ఉందో లేదో. ఒకవేళ చాలాసార్లు అనుకుంటా ఉంటాం, ఎవరైనా నీకు మేలు చేయడానికి నేను ఇంత సహాయం చేశాను వాళ్ళకి, నాకు ఎందుకు వాళ్ళు సహాయం చేయలేదు అని అనుకుంటే ఏదో ఒక అర్హత మీలో లేదని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. అందుకని నేను మీకు సహాయము చేయలేకపోయే పరిస్థితిలో ఉంటా ఉన్నారు. పారదర్శకంగా ఉండాలి అంటున్నారు దేవుడు. అందుకనే నీ జీవితం అతడు మేలు పొందుకోవడానికి యోగ్యుడు. ఎందుకంటే అతడు మేలు చేసేవాడుగా ఉన్నాడు, ప్రేమించేవాడుగా ఉంటా ఉన్నాడు. మేలు చేసేవాడు, ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. రెండోది మనం చూసినట్లయితే అతను ఒక శతాధిపతి, అతను గొప్ప అధికారి. చాలా మంది తన కింద పనిచేసేటువంటి వారుగా ఉంటున్నారు, కానీ అతనిలో ఎలాంటి గర్వం కానీ అహంకారం కానీ అక్కడ కనపట్టలేదు. మనం జ్ఞాపకం చేసుకుందాం, మన కింద ఎవరు పనిచేసేవారు లేకపోయినా చాలా సందర్భాల్లో గర్వము, అహంకారం అనేటువంటిది మన జీవితాల్లో కనపడుతూ ఉంటుంటుంది. చాలాసార్లు కనపడుతుంటుంది. ఇది నాన్న ఏ గర్వం కానీ, ఏ అహంకారం కానీ మనలో ఉండడానికి వీల్లేదు. మనం నడిపే వాహనాన్ని బట్టి మనకు అహంకారం ఉండకూడదు. ఏమండి, మనం వేసుకునే వస్త్రాలను బట్టి మనకు అహంకారం ఉండకూడదు. మనం నివసించే గృహాలను బట్టి మనం అహంకారం ఉండకూడదు. లేదంటే మన కుటుంబాన్ని బట్టి, మన బిడ్డలను బట్టి, మన స్నేహితులను బట్టి, వేటిని బట్టి. ప్రభు అందమైనటువంటి భాషలో మాట్లాడుతుంటుంది ఏంటంటే అతిశయపడకూడదు. దేనిని బట్టి అతిశయపడ వీలు లేదు. ప్రభువుని బట్టి మాత్రమే. భక్తుడు దావీదు మాట్లాడతాడు, నేను దేవుడిని బట్టి మాత్రమే అతిశయపడతా ఉన్నాను. ఎందుకు నేను దేవుడిని బట్టి అతిశయపడుతున్నాను? ఈరోజు మనం దేవుడిని బట్టి అతిశయపడతా ఉన్నాం. చాలా సందర్భాల్లో మనకున్నటువంటి యొక్క ఉద్యోగాలు, మనకున్న వ్యాపారాలు, మనకున్నటువంటి యొక్క చదువులు, చాలా సందర్భాలు కొన్ని సందర్భాల్లో మనం అందరికంటే ఖరీదైనటువంటి యొక్క వాహనాన్ని మనం కొనుక్కొని నడుపుతున్నాం అనుకోండి, దాన్ని బట్టి కూడా అతిశయం అనిపెట్టదు మనకి వస్తూ ఉంటుంది చాలాసార్లు. కానీ అలా ఎట్టి పరిస్థితుల్లో అలా ఉండడానికి వీల్లేదు. ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఫ్లైట్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దగ్గర సుమారుగా ఒక 2-3 రకాల కేటగిరీలు ఉంటా ఉంటాయి. జనరల్ అని, లేదంటే రిజర్వేషన్ అని, స్లీపర్ క్లాస్ అని, అలాగే ఏసీ అని, ఏసీలో మళ్ళీ ఒక 3 క్లాసులు, ఇలాగా కొన్ని రకాలు ఉంటాయి. దానికి వేరే వేరే టికెట్ రేట్లు కూడా ఉంటుంటాయి. కానీ వాటిని బట్టి అతిశయపడకూడదు. అందరూ చేసేది ప్రయాణమే, అందరినీ తీసుకెళ్లేది కూడా అదే ట్రైన్, అందరినీ తీసుకుని క్షేమంగా చేర్చేది కూడా ఒకే ఒక పైలట్. అదే ఆ ట్రైన్ ఎవరైతే కంట్రోల్ చేస్తారో ఆయన మాత్రమే క్షేమంగా చేర్చడానికి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ధనవంతులని కానీ, పేదవాళ్ళని కానీ అట్లాంటి వ్యత్యాసాలు, భేదాలు ఎప్పుడు కూడా మనం పెట్టుకోవడానికి వీల్లేదు. ప్రభు ఒకటే నీతో మాట్లాడుతున్నాను ఏంటంటే, నువ్వు మేలు చేయడానికి చేయి, కానీ నువ్వు యోగ్యుడువేనా? దేవుడి దగ్గర నుంచి నీకు మేలు పొందుకోవడానికి నీకు యోగ్యత ఉందా? అతడు తనలో గర్వం కానీ అతిశయం కానీ లేకుండా చూసుకున్నాడు. ప్రభువుని బట్టి దేవుడిని ప్రేమిస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే, ప్రభు నేను నీ ముందుకు రావడానికి కూడా నేను సరిపోయినటువంటి వాడిని కాదు. మీరు నా ఇంటికి రావడానికి నేను యోగ్యత లేనటువంటి వాడును, మీరు నా ఇంటికి రావడానికి అర్హత లేనటువంటి వాడును. కాబట్టి ఒక మాట చెప్పండి అని అన్నాడు ఆయన. ఒక మాట చెప్పండి, నేను మిమ్మల్ని చూడడానికి కానీ, లోక భక్తులు మాట్లాడుతున్నటువంటి ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, నేను మిమ్మల్ని చూడడానికి కానీ, ఒకవేళ నేను మిమ్మల్ని దర్శించడానికి కానీ అర్హత లేనటువంటి వాడును. కాబట్టి ఒక మాట చెప్పండి, మీ స్వరం వినడానికి నేను ఇష్టపడుతున్నాను. మీ మాట తీసుకొని నా దాసుడు అక్కడి నుంచి వచ్చేస్తాడు, ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నా పనివాడు స్వస్థపరచబడతాడు. మీ మాట తీసుకొని నా దాసుడు కూడా వచ్చేస్తా ఉంటాను. ఎన్ని సందర్భాల్లో దేవుని యొక్క మాట కోసం ఎదురు చూస్తా ఉన్నాం. ప్రభువా నువ్వేం మాట్లాడతావు,
వాక్యం తీసి ఖచ్చితంగా ధ్యానం చేయగలగాలి. ఎక్కువ శాతం 100% ఎక్కువ శాతం దేవుడు ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతుంటారు. ఆయన లేఖన భాగాలు తీసి ప్రతిరోజు మనం ధ్యానం చేస్తూనే ఉన్నప్పుడు దేవుడు ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతుంటారు. నువ్వు మేలు పొందుకోవడానికి యోగ్యత లేదు ఎప్పుడైనా కనుక అసలు ఆయన యొక్క మాట ఏళ్ళ నువ్వు ఏమాత్రం కూడా ధ్యానం చేయలేనప్పుడు, నీకు వాక్యం చదివే అలవాటు లేకపోయినట్లయితే నీకు మేలు పొందుకోవడానికి యోగ్యత లేదు. నీకు వాక్యం వినే అలవాటు లేకపోయినట్లయితే నీకు మేలు పొందుకోవడానికి ఏమాత్రం అర్హత లేదు. కాబట్టి ప్రభు జ్ఞాపకం చేసినాడు, నువ్వు మేలు పొందుకోవాలనుకుంటున్నావా? ఖచ్చితంగా నువ్వు అర్హతను సంపాదించుకోవాలనుకుంటున్నావా? ఖచ్చితంగా నువ్వు వాక్యం వల్ల శ్రద్ధ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయి. వాక్యం అంటే ఆయన తెలియజేస్తున్న మాట, నీ చెవులు ఆయన వాక్యం మీద పెట్టడానికి ప్రయత్నం చేయి, చెవి చెప్పడానికి ప్రయత్నం చేయి. ప్రభు నీ స్వరాన్ని నాకు వినిపింపచేయి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, ప్రభా మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు అని చెప్పేసి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నారో మన హృదయాల్లో చేర్చుకోవాలి. శతాధిపతి ఏం కలిగి ఉన్నాడు అంటే ఆయన మేలు చేసేవాడుగా ఉన్నాడు, అలాగే ఇతరులను ప్రేమించేవాడుగా ఉన్నాడు. అలాగే తన గర్వం కానీ అతిశయం కానీ ఏ మాత్రం కూడా లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి అతను మేలు పొందుకోవడానికి యోగ్యుడిగా కనబడతా ఉన్నాడు, మేలు పొందుకోవడానికి యోగ్యుడిగా కనబడతా ఉన్నాడు. అంతేకాదు శతాధిపతి తన ఇంట్లోనికి ఆహ్వానించాడు. మొదట తన ఇంట్లోనికి యేసుప్రభువారిని ఆహ్వానించాడు. తన దాసుని పంపించి, మరొక పనివాడిని పంపించి, అయ్యా నా దాసుడు అనారోగ్యంతో ఉన్నాడు, బాగు చేయమని కోరుకున్నది, పిలిచింది, ఆహ్వానించింది ఆయనే. కానీ ఆయన మాత్రం ఏమాత్రం కూడా తీసుకొని రాలేదు, లోపలికి మాత్రం తీసుకొని రాలేదు. తద్వారా యేసుప్రభు వారు జ్ఞాపకం చేసినటువంటి మాట ఏంటంటే ఆయన విశ్వాసం ఎంత గొప్పదో దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. యేసుప్రభు వారు ఆయన విశ్వాసం ఎంత గొప్పదో తెలియజేస్తా ఉన్నాడు. ఎలాగనంటే కనుక ఆయన పిలిచినప్పుడు లోపలికి రానివ్వలేదు, లోపలికి రానివ్వకూడదని అక్కడే ఉంచి, ప్రభు మీరు రావడానికి నేను యోగ్యత లేనటువంటి వాడును. 100 మంది పనివారు ఉన్నవారు యేసుప్రభు వారిని లోపలికి రావడానికి మనకు తెలిసి యోగ్యత కలిగినటువంటి వారే. కానీ ప్రభు చెప్తా ఉన్నాడు, ఆ వాక్యం రాయబడిన ఆ భక్తుడు మాట్లాడుతున్నాడు, ఆ శతాధిపతి అంటున్నాడు, నాకు ఏ యోగ్యత లేదయ్యా, మీరు మా ఇంటికి రావడానికి నాకు ఏ యోగ్యత లేదు అని మాట్లాడు. ఎప్పుడైతే ఆ మాట మాట్లాడారో యేసుప్రభు వారు ఆయనతో ఏం మాట్లాడట్లేదు, పనివాడితో ఏం మాట్లాడట్లేదు, ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఆయన అన్నాడు, ఇంతటి విశ్వాసం ఇశ్రాయేలులో నేను కనుగొన్నాను. అంటే ఇప్పుడు ఆయన మాటల్లో యేసుప్రభు వారు ఏం కనుగొన్నాడు? విశ్వాసమును కనుగొన్నాడు, విశ్వాసమును కనుగొన్నాడు. చివరి దినాల్లో విశ్వాసాన్ని కానీ ప్రేమను కానీ నేను కనుగొందునా అని అంటుంటాడు. ఆయన ఉండే కొద్ది నీ విశ్వాసం సన్నగిలిపోతా ఉంది, రాను నీ భక్తి తగ్గిపోతా ఉంది, రాను నీ వ్యక్తిగత ప్రార్థనా జీవితానికి ఇచ్చేటువంటి సమయము తగ్గిపోతా ఉంది. నువ్వు మేలు పొందుకోవడానికి ఎలా యోగ్యుడు అవుతున్నావు? దేవుడు ఏం చూసి నీకు మేలు చేయాలి? నీ విశ్వాసం పెరుగుతుందనా తగ్గిపోతుందనా? ఇంకా జరగదు అని అంటే దాని అర్థం ఏంటంటే నీ విశ్వాసం తగ్గిపోయింది అని అర్థం. చనిపోయే పరిస్థితుల్లో కూడా ప్రభు చేస్తాడు అని అంటే కనుక నీ విశ్వాసం గొప్పదవుతుంది అని అర్థం, గొప్పదవుతుంది అని అర్థం. ఒక రోజున ఒక పట్టణంలో ఒక దైవజనుడు వాక్యాన్ని బోధిస్తూ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ప్రభువు నీతో మాట్లాడతాడు ఖచ్చితంగా, ఆయన స్వరాన్ని నువ్వు వినగలుగుతావు ఖచ్చితంగా. దేవుడు నీతో మాట్లాడినప్పుడు దేవుడికి విధేయత చూపించు, లోబడి ఉండు అని చెప్పేసి ఒక మాట చెప్తా ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రేరేపణ ప్రభు నీకు అనుగ్రహించినప్పుడు దానికి నువ్వు ఖచ్చితంగా విధేయత చూపించు, లోబడి ఉండడానికి ప్రయత్నించాయి అని ఒక మాట చెప్పారు. చెప్పిన తర్వాత ఉన్న విశ్వాసులందరూ కూడా ఆ మాటను విన్నారు. విన్న తర్వాత ఒక ఆయన తన కారు తీసుకుని వెళ్ళిపోతూ తన ప్రయాణంలో దేవుడు మాట్లాడతారా? దేవుడు మాట్లాడితే ఇప్పుడే నాతో మాట్లాడమను, దేవుడు ప్రేరేపిస్తే ఇప్పుడే నాకు ప్రేరేపణ కలగనుగాక అని చెప్పేసి అనుకొని ఆయన తను ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయాడు.
మందిరం నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఆయన తన ఇంటికి ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థన అయిపోయిన తర్వాత ఆదివారం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతూ పాలు కొనుక్కొని వెళ్తా ఉన్నాడు. పాలు బాటిల్ కొనుక్కున్నాడు. పాలు బాటిల్ కొనుక్కొని వెళ్తా ఉన్నట్టే ఎందుకో ఆయనకు అనిపించింది ఏంటంటే ఇంకొక బాటిల్ కొనుక్కుంటే మంచిది అని చెప్పేసి. సరే, ఎప్పుడు ఒకటే బాటిల్ తీసుకెళ్తాడు, అట్లాంటిది ఇంకొక బాటిల్ కొనుక్కోవాలని ప్రేరేపణ అనిపించి, తన హృదయంలో అనిపించి ఇంకొక బాటిల్ కొనుక్కొని కారులో పెట్టుకున్న తర్వాత ఏదో ఆలోచించుకుంటా ఆయన కార్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ తను వెళ్ళాల్సినటువంటి యొక్క ప్రాంతానికి వెళ్ళట్లేదు, తను వెళ్ళేటువంటి యొక్క రోడ్డుకి వెళ్ళట్లేదు, ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఆలోచించుకుంటూ సాంగ్స్ ఏదో పెట్టుకొని ఆయన వెళ్ళిపోతుంటే తన మనసులోనే అనుకుంటున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడో అర్థం కాదు. వెళ్ళిపోయిన తర్వాత అదే ఏదో ఆలోచించుకుంటూ వెళ్ళిపోతూ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చివరికి వెళ్ళేసరికి ఇంక రోడ్ లేకపోయేసరికి అక్కడ కారు ఆపేసారు. ఏంటిది, నేను ఎటు నుంచి వచ్చాను, ఎక్కడికి వచ్చాను అని అనుకుని కొంతసేపు ఆలోచించుకోవడానికి తన ఫోన్లో మ్యాప్ చూసుకుంటా ఉన్నాడు. నేను ఎటు వచ్చేసాను అని చెప్పేసి అనుకొని కొత్త దారిలో వస్తున్నట్టు, ఇక్కడ నుంచి దారి లేదు, ఇక్కడ నుంచి ఎటు వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటుంటే ఎందుకో తనంతటి తానే తనకేమీ అనిపించకుండానే వెళ్ళి మామూలుగానే మా ఇంటికి వచ్చేసానులే అని చెప్పేసి అనుకున్నట్టుగానే చేతిలో ఆ పాలు బాటిల్ తీసుకొని కారు లాక్ చేసి బయటకు దిగిపోయిన తర్వాత అప్పుడు అనుకుంటున్నాడు, అదే ఇది మన ఇల్లు కాదే అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళి యాదృచ్ఛికంగానే, అంటే మామూలుగానే ఎవరు తనకి ఏమి చెప్పకుండానే వెళ్ళి ఎదురుకుండానటువంటి అతను కార్ డోర్ తీసి ఎదురుకున్నటువంటి యొక్క ఇంటి కాలింగ్ బెల్ కొట్టాడు. డోర్ బెల్ ఎప్పుడైతే కొట్టాడో, డోర్ బెల్ కొట్టగానే వెంటనే చాలా ఫాస్ట్గా ఒక ఆమె డోర్ వేగంగా ఓపెన్ చేసి త్వరగా వచ్చేసి పాలు తీసుకొచ్చారా అని వెంటనే ఆయన చేతులు ఉన్న పాలు బాటిల్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయి తలుపేసేసి ఇంకేం అర్థం కాలేదు. అసలు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, నేను డోర్ బెల్ నొక్కేశాను, సరే అండి సారీ నేను ఏదో ఆలోచిస్తూ నొక్కేశానని చెప్పి చెప్దాం రాను, ఎవరో వచ్చి రాగానే పాలు తీసుకొచ్చారా అని చెప్పేసి అనుకొని తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళి డోర్ వేసుకుని కనీసం ఏం చెప్పలేదు, డోర్ వేసేసింది, లోపలికి వెళ్ళిపోయింది. ఏంటి అని చెప్పేసి అనుకుని ఒక 5 నిమిషాలు ఆగి మళ్ళా ఆయన బెల్ కొడితే అప్పుడు లోపల నుంచి ఆమె బయటకు వచ్చి, సారీ అండి క్షమించండి, ఏమనుకోకండి అని చెప్పేసి అన్నది. పర్వాలేదండి, ఏంటి అంటే ఒక గంట సేపు నుంచి నేను దేవుడికి ప్రార్థన చేస్తున్నాను, ఇంట్లో పాలు అయిపోయినాయి, మా బాబు నెలల బాబు, నేను వదిలేసి బయటకి ఎక్కడికి వెళ్ళలేను, ఇక్కడ దగ్గరలో ఎక్కడ కూడా పాలు లేవు, సో మా ఇంట్లో ఎవరు లేరు, తీసుకొచ్చేటువంటి సమీపంలో ఎవరు లేరు, అందుకని ప్రభువా నువ్వే ఎలాగైనా సరే నాకు పాలు పంపించని చెప్పేసి అని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఎవరో ఒకరితో మాట్లాడి పాలు పంపిస్తారని. అందుకని మీరు బెల్ కొట్టగానే ఓపెన్ చేసి ప్రభువే దేవుడే మిమ్మల్ని పంపించారు అనుకుని మీ చేతిలో ఉన్న బాటిల్ తీసుకొని నేను వెళ్ళిపోయాను. ఫస్ట్ ముందు అవి కాగబెట్టి కొంచెం వేడి చేసి వెంటనే బాబుకి ఇచ్చేసి అప్పుడు వచ్చాను మీ దగ్గరికి, ఏమనుకోకుండా అందుకే నేను సమయం పట్టింది అని ఆయన ఆశ్చర్యపోతా ఉన్నాను. సో ఈమెకి పాలు కావాలని చెప్పేసి నేను ఎక్స్ట్రా కొన్నాడా, ఈయనకి తెలుసా? కాదు కదా. కానీ ఇదంతా ఎవరికి తెలుసు? ప్రభువుకి తెలుసు. ప్రభువు చూస్తూ ఉన్నాడు, ఆయన ఎలిగినటువంటి వాడు. అందుకని చెప్పేసి నేనేం చేశాడంటే వెంటనే ఏం ఆలోచించకుండా ఏం మాట్లాడాలో తెలియలేదు. సో ఇప్పుడు ఈయనకి ఎక్స్ట్రాగా 2 బాటిల్, అంటే ఒక బాటిల్కి బదులుగా 2 బాటిల్ కొనిపించింది ఎవడు? ఆటోమేటిక్గా తెలియకుండా ఆయన కార్ని అక్కడ వరకు కూడా డ్రైవ్ చేసి తీసుకొచ్చారు. ఏంటి ఏ రూట్లో వచ్చేసాను అని చెప్పేసి అనుకుని ఇక్కడ ఆగిపోయింది ఎవరు? చాలా సందర్భాల్లో మనం కూడా కొన్ని సందర్భాల్లో ఏదో ఆలోచించుకుంటూ దాటిపోయి వెళ్ళిపోతుంటాం, మళ్ళీ వెంటనే వచ్చిన సందర్భాలు కూడా కనపడుతుంటాయి. కానీ ప్రతిదానికి కూడా ప్రభు ఇక్కడ దాకా నన్ను ఎందుకు తీసుకొచ్చాడు అనే ఆలోచన ఖచ్చితంగా అవసరం. అక్కడ నీ పని ఏదో ఉంది, సో మర్చిపోయి వెళ్ళిపోయేది వేరు, కానీ ప్రభు తీసుకుని వెళ్ళేది వేరు. నీ పని ఏదో ఉంది, ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది,
ఇక్కడేదో అవసరం ఉంది అని చెప్పేసి అనుకోండి. నువ్వు ఆయన మేలు చేయడానికి అంటే దేవుడు నాతో మాట్లాడాలి అని అనుకున్నాడు తప్ప దేవుడు నాకేదో ప్రేరేపణ కలిగించాలి, ఏదో పాస్టర్ గారు చెప్పారు కదా దేవుడు నాకేదో ప్రేరేపణ కలిగించాలి అని అనుకున్నాడు తప్ప తన హృదయంలో మాత్రం తన అంతరంగంలో మాత్రం దేవుడు నిజంగా మాట్లాడతాడు అనే విశ్వాసం మాత్రం ఆయనకేమీ లేదు. కానీ దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు, దేవుడు ఆయనకు ప్రేరేపించాడు. దేవుడు ఆయన్ని ప్రేరేపించినప్పుడు ఆయన వెళ్ళి ఆ పాలను కొనుక్కొని తీసుకొని వెళ్తా ఉన్నాడు. తన ఇంటికి వెళ్ళేటువంటి సమయానికి ఆలస్యంగా తన ఇంటికి వెళ్ళాడు, కానీ ఒక సంతృప్తికరమైనటువంటి దినంగా ఆయన ఆ దినాన్ని గడుపుతా ఉన్నాడు అన్నట్టుంది. ఏంటంటే మేలు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు, మేలు చేయడానికి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, నువ్వు ఎవరికి మేలు చేస్తా ఉన్నావు? సరే, దేవుడు నీకు మేలు చేయడానికి నీకు ఏ అర్హతలు ఉన్నాయి? దేవుడు నీకు మేలు చేయడానికి నీకు ఏ యోగ్యత ఉంది? ప్రేమించగలుగుతున్నావా ఇతరులని? ఇతరుల కొరకు నువ్వు ఏమైనా చేయగలుగుతా ఉన్నావా? ఒకప్పటి క్రైస్తవ్యం భారతదేశానికి ప్రవేశించింది అంటే బైబిల్ పట్టుకుని అందరూ సువార్త చెప్పుకుంటూ రాలేదండి. క్రైస్తవ్యం భారతదేశానికి సువార్త చెప్పుకుంటూ కేవలం వచ్చేసినట్లయితే ఎవరు కూడా వాక్యాన్ని నమ్మేవారు కదా. వాక్యం అంటే అర్థమయ్యేది కానీ కాదు. ఎందువల్ల వచ్చింది? నిజానికి ప్రభుత్వం అంగన్వాడీ అనేటువంటి యొక్క సెంటర్లను ఏర్పాటు చేసి ఎందుకు పిల్లలకి ఉచితంగా ఆ ఆహారాన్ని పెట్టి ఆ పాలు ఇవన్నీ కూడా కోడిగుడ్లు ఇవన్నీ కూడా సిద్ధం చేసి ఏర్పాటు చేసి ఎందుకు వాళ్ళకి ఉచితంగా చదువును నేర్పించేటువంటి యొక్క ఆలోచన చేస్తూ ఉంది. దానివల్ల ప్రభుత్వానికి ఏమైనా లాభమా అంటే లాభం ఏమి లేదు, ఖర్చుతో కూడుకున్నటువంటి పని. కానీ నా రాష్ట్ర ప్రజలు, నా దేశ ప్రజలు, నా ప్రాంత ప్రజలు ఎవరు కూడా పిల్లలు చదువు లేకుండా ఉండకూడదు. వాళ్ళు నెల రోజుల నుంచే లేదంటే మొదటి 2-3 సంవత్సరాల లోపులోనే వాళ్ళు ఎంతో కొంత విద్యను నేర్చుకోవాలి, వాళ్ళు విద్యావంతులుగా ప్రయోజకులు కావాలి. అప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. స్కూల్ జాయిన్ అయ్యే వరకు కూడా ఈ అంగన్వాడీలో స్కూల్ వాతావరణాన్ని అలవాటు చేయడం కోసం. దానివల్ల గవర్నమెంట్కి ఎక్స్ట్రా ఖర్చే. కానీ ఎందుకు చేస్తుంది అంటే నా పరిపాలన కింద కూడా పిల్లలు, మా దేశ ప్రజలు, నా దేశ పిల్లలు ఎవరు కూడా నిరక్షరాస్యులుగా ఉండడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. చిన్నప్పటి నుంచి ఆ పనిలోకి ఈ పనిలోకి అయితే వెళ్ళిపోవడం మాకు ఇష్టం లేదు. అలా కాకుండా అంగన్వాడీ సెంటర్లు మొత్తం తీసేసి 1వ తరగతి నుంచే స్కూల్ని ఏర్పాటు చేశారు. కాబట్టి 1వ తరగతి నుంచే ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఆ వయసు వచ్చేసరికి మీరు స్కూల్లో జాయిన్ చేయండి అని అంటే కనుక సామాన్యమైన ప్రజలు, దిగువ మధ్య తరగతి కుటుంబీకులు ఎవరు కూడా స్కూల్లో జాయిన్ చేయరు. ఎందుకంటే పిల్లలు అప్పటికే అలవాటు తప్పిపోయినటువంటి పరిస్థితిలో ఉండిపోతున్నారు. వాళ్ళకి అలవాటు చేయడం కోసం ఈ అంగన్వాడీ సెంటర్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సరే, అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేశాడు. అంగన్వాడీ సెంటర్లో ఏదో చదివే చెప్పచ్చు కదా, ఆహారం ఎందుకు పెడతా ఉన్నారు అని అంటే కనుక వాళ్ళు ఊరికనే ఎవరు రారు కదా. చిన్నపిల్లలు ఆహారం పెట్టి ఏదో విధంగా వాడిని అలవాటు చేసి చదువు నేర్పిస్తాం. మిషనరీలు ఎలా చేశారు తెలుసా? వాక్యాన్ని అట్లా నేర్పించారో తెలుసా? నిజమైనటువంటి దేవుని ఎలా పరిచయం చేశారు తెలుసా? ఇదిగో ఈ విధంగానే ఈ అంగన్వాడీ సెంటర్లు ఇవన్నీ కూడా భారతదేశానికి ఎలా వచ్చినాయో తెలుసా? మిషనరీలను చూసి నేర్చుకున్నారు. అనేక మంది క్రైస్తవులు వారు వచ్చి వాక్యం చెప్పలా, వాళ్ళు వచ్చి చేసింది ఏంటంటే మేలు చేశారు, ప్రేమించారు. వారు ఎంతో ధనవంతులై ఉండి, వారెంతో గొప్ప విద్యావంతులై ఉండి వాటిని బట్టి అతిశయపడకుండా వాళ్ళు చేసిన పని ఏంటంటే వారు అనేక మందికి వారు మొదట ఏం చేశారంటే ప్రేమించారు. ఒక మిషనరీ ఒక ఆయన యొక్క సాక్ష్యాన్ని నేను విన్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మేము వెళ్ళి ఆదివాసీల మధ్యలో పరిచయం చేశాం. ఆ పరిచయం చేసినప్పుడు ఆ సంస్థ వారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వేసేశారు. ఆయన ఆదివాసీల మధ్యలో పరిచయం చేసినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే, మేము చెప్పిన సువార్త వాళ్ళకి అర్థమైందని మేము అనుకోవడం లేదు. అంటే ఏ వాక్యాన్ని అయితే బోధించామో అది వాళ్ళకి అర్థమైందని మేము అనుకోవడం లేదు. కానీ ఒకటి మాత్రం మాకు అర్థమైంది, మేము చూపించిన ప్రేమ మాత్రం మాకు అర్థమైంది. పాస్టర్ గారు లేదంటే పాస్టర్మ గారు వాళ్ళు సార్ అని ఏదో పిలిచేటువంటి వాళ్ళు, ఇంకో వాళ్ళ భాషలో ఏదో పిలిచేటువంటి వారు. ఆయన దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర అవునంటే మనకి ఏదో ఒకటి పెడతారు. వాళ్ళు లేని లేబెల్లో ఉన్నటువంటి ప్రజలు వీళ్ళు ఏదో ఒక విధంగా ఎంతో కొంత ఆహారాన్ని సంపాదించుకునేటువంటి వారు.
కాబట్టి ఏదో ఒకటి మాకు ఖచ్చితంగా పెడతారులే అనే ఉద్దేశం చేత వచ్చినటువంటి మేము సువార్త చెప్పాము అని అంటే వాళ్ళకి అర్థమైందని మేము అనుకోవట్లా, కానీ మేము చూపించిన ప్రేమ మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా అర్థమైంది. ఎంతమందిని ప్రేమించి ఎంతమందిని నువ్వు రక్షించగలుగుతావు? నువ్వు రక్షించి ప్రేమిస్తానంటే అది సాధ్యం కాదు. ఖచ్చితంగా మొదట నువ్వు ప్రేమించాలి, అప్పుడే నువ్వు రక్షించగలుగుతావు. నీ ప్రవర్తనే వాళ్ళకి నచ్చకపోయినట్లయితే, నీ పొరుగు వారికి నీ మాటలే వాళ్ళకి నచ్చకపోయినట్లయితే నువ్వు ఇంకెక్కడ ప్రేమిస్తా ఉన్నావు? నువ్వు ఇంకెక్కడ వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తిస్తా ఉన్నావు? పరిశుద్ధాత్మ దేవుడు మనతో అంటున్నాడు కదా, మేలు చేయడానికి, మేలు పొందుకోవడానికి నీకు యోగ్యత ఉందా? అర్హుడువేనా? నువ్వు అర్హురాలివేనా? దేవుడు మేలు చేసే విధంగా నీ ప్రవర్తన ఉందా? ఆయన తన గురించి అనేక మంది సాక్ష్యం చెప్తా ఉన్నారు. ప్రభువా, మేలు పొందుకోవడానికి ఇతను యోగ్యుడు. ఎవరి వలన? నీ వలన మేలు పొందుకోవడానికి ఈయన యోగ్యుడు. ఇలాంటి వారికి వాళ్ళు మేలు చేస్తారు, వీళ్ళు మేలు చేయరు అనేది ఆయన దగ్గర. మేలు పొందుకోవడానికి ఈయన యోగ్యుడు అని మాట్లాడుతూ ఉన్నారు. ఒక దినాన ఒక తండ్రి కుమారుడు ఇద్దరు కూడా కరపత్రికలు పంచిపెట్టుకుంటూ సువార్తను ప్రకటిస్తా ఉన్నారు. వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఈ లోపల వర్షం ప్రారంభమైంది. వర్షం ప్రారంభమైతే సరే, మొత్తం మీద ఏయో చిన్న చిన్నగా రెయిన్ కోట్లు అట్లా ఉన్నాయి. ఆ వర్షంలోనే తండ్రి దగ్గర ఉన్నటువంటి కరపత్రికలన్నీ అయిపోయినాయి. ఇంకా ఏదో ఒకటి ఈ అబ్బాయి దగ్గర ఉంది. సర్లే నాన్న, అది లోపల పెట్టి వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటే, లేదు లేదు నాన్న, ఈ ఒకటి కూడా ఎవరికొకరికి ఇచ్చేసి వచ్చేస్తాను అని చెప్పేసాను. సరే నాన్న, జాగ్రత్త, తడకు అని చెప్పేసి అన్నాడు. ఈ తండ్రి ఒక దగ్గర నుంచి ఉన్నాడు, ఒక సెంటర్లో. ఈ కుమారుడు ఏం చేశాడంటే చాలా వేగంగా వెళ్ళి అతనికి దొరికినటువంటి యొక్క ఇంటి దగ్గరికి వెళ్ళాడు. తలుపు కొట్టాడు, ఎవరు తీయట్లేదు. మళ్ళీ తలుపు కొడతా ఉన్నాడు, అంటే కాలింగ్ బెల్ కొడతా ఉన్నాడు, ఎవరు ఓపెన్ చేయట్లేదు. ఓపెన్ చేయకపోయేసరికి అయినా సరే ఇంక వెళ్ళిపోదాం అని అనుకుంటే ఇంకో ఒక్కసారి కొడదాం అని చెప్పేసి అనుకుని మరలా ఆ కాలింగ్ బెల్ కొట్టాడు. కాలింగ్ బెల్ కొడితే దాంట్లో ఒక ఆమె వచ్చింది. ఒక ఆమె లోపల నుంచి వచ్చింది. ఈ అబ్బాయి, చిన్న అబ్బాయి, నవ్వుతూ ఆ చేతులు ఉన్నటువంటి కరపత్రికను ఆ అబ్బాయికి ఎదుర్కొన్నటువంటి ఆమె చేతులు పెడుతూ వెంటనే తన చేతికి ఇచ్చేసి, ఇది చదవండి, ప్రభువు మీకోసం, దేవుడు మీకోసం పంపించారు అనే ఉద్దేశం చేత ఒక మాట మాట్లాడేసి చేతిలో పెట్టేసి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. నాన్నతో చెప్తా ఉన్నాడు, నాన్న నేను అన్ని పత్రికలు కూడా పంచిపెట్టేశారు అన్నాడు. ఈయన కూడా అన్ని పత్రికలు పంచిపెట్టేశారు. ఇలాగ ప్రతి ఇంటికి కూడా పంచిపెట్టారు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ప్రాంతంలో. ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరుసటి ఆదివారం ఆరాధనకి వెళ్ళారు. ఆరాధనకి వెళ్ళిన తర్వాత తండ్రి గారు, పాస్టర్ గారు సేవ చేస్తా ఉన్నారు. ఆయన ఈ బాబు అక్కడ కూర్చున్నాడు. అంతా అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. సాక్ష్యాలు చెప్పేటువంటి సమయంలో కొన్ని ప్రాంతాల్లో లాస్ట్ సాక్ష్యాలు చెప్తుంటారు. ప్రభు నాకు ఈ మేలు చేశాడు అని చెప్పేసి సాక్ష్యం చెప్తుంటారు. అలా ఎవరైనా మీలో సాక్ష్యం చెప్పేవారు ఉన్నారా అని పాస్టర్ గారు చెప్పారు. అడిగితే దాంట్లో ఒక్కొక్కరు లేచి సాక్ష్యం చెప్తున్నారు. ఒక ఆమె ఆఖరిగా లేచి సాక్ష్యం చెప్తూ నేను కూడా చెప్తానని చెప్పేసి అంటే లేచిన ఆమె లేచి సాక్ష్యం చెప్తా ఉంది. ఏమని సాక్ష్యం చెప్తా ఉందనంటే, నేను ఒక దినాన నేను చనిపోదాం అనుకుని ఊరేసుకొని ఆ ఊరి తాడికి పెట్టుకుని ఉన్నాను. ఈ లోపల మా ఇంటి డోర్ బెల్ పదే మోగుతా ఉంది. నా కోసం వచ్చేవాళ్ళు ఎవరు లేరు. నేను ఒకదాన్ని ఒంటరిదాన్ని. నా కోసం వచ్చేవాళ్ళు ఎవరు లేరు. నేను బెల్ ఎన్నిసార్లు కొట్టినా సరే తీయట్లేదు అని చెప్పేసి అనుకొని అప్పుడు వెంటనే దిగి ఆ బెల్ మోగుతున్నటువంటి శబ్దానికి దిగి వచ్చాను. వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తే బయట ఫుల్గా వర్షం పడతా ఉంది. ఒక అబ్బాయి తడిసిపోతూ రెయిన్ కోట్ వేసుకున్నాడు. ఒక అబ్బాయి నవ్వుతూ, చిరునవ్వుతో నాకు ఒక కరపత్రిక ఇచ్చాడు. ఆ పత్రిక ఒకవేళ చదివి ఉండకపోయినట్లయితే, ఆ రోజు నా వర్షంలో ఆ పత్రిక నేను తీసుకుని ఉండకపోయినట్లయితే, ఈరోజు నేను బ్రతికి ఈ స్థలంలో ఉండేదాన్ని కాదు అని చెప్పేసినాను. ఉండేదాన్ని కాదు అని చెప్పేసి అంటే వెంటనే నిజానికి ఆ పాస్టర్ గారికి కూడా తెలియదు ఆ విషయం.
కానీ ఆ చిన్న బిడ్డకి మాత్రం తెలుసు ఆ పత్రిక ఈ అబ్బాయే ఇచ్చారని. పైగా వాళ్ళు అదే సంఘానికి, అదే చర్చికి సంబంధించినటువంటి వారు. వెంటనే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆ విషయాన్ని అంతా కూడా. అంటే అంతకుముందు ఎంతో మందికి, వందల మందికి పత్రికలు ఇచ్చారు, కానీ ఒక్క పత్రిక వారి యొక్క పరిచర్య విధానాన్ని పూర్తిగా మార్చేసింది. దాని గురించి ఒక కరపత్రిక రాసి మళ్ళీ దాన్ని ప్రింట్ చేసి పంపించారు. ఏంటంటే లాస్ట్ లెటర్, చివరి ఉత్తరం అనే ఒక చివరి కరపత్రిక అనేటువంటి ఒక పాంప్లెంట్ రాసి పంపించారు. నిజంగా అది చదివి మరి అనేక మంది మనసు పొందారు. చివరి ఉత్తరం, చివరి క్షణం వరకు వేచి ఉంది. నిన్న దేవుడు అందుకని ఒక మాట మాట్లాడు, ఇది ఈ రోజు నేను ఇంకా ఓకే అయిపోయిందే అని చెప్పేసి అనుకుని లేదు, చివరి క్షణం వరకు కూడా ప్రయాసపడడానికి, పోరాడడానికి ప్రయత్నించాయి. చివరి క్షణం వరకు కూడా ఓపికగా మోకరించి ప్రార్థన చేయడానికి ప్రయత్నించాయి. ఒక రాత్రంతా నువ్వు దేవుడితో గడపడానికి ప్రయత్నించాయి. నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో ఆ రాత్రి నువ్వు దేవుడి సన్నిధానంలో కన్నీరు కార్చడానికి, ఒక రాత్రంతా నువ్వు దేవుడి సన్నిధిలో మోకరించడానికి ప్రయత్నించాయి. వ్యక్తిగతంగా నువ్వు ఇంటి దగ్గర అయినా సరే దేవుడు చివరి క్షణం వరకు అయినా సరే వెయిట్ చేయ. దేవుడి నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేశాడు. ఆ అబ్బాయి ఒక మేలు చేశాడు, కానీ అతను మేలు చేస్తున్నాను అని అనుకుని మేలు చేయలేదు. నేను ప్రభువు కొరకు ఒక పని చేయాలి అని చెప్పేసి నేను ఉద్దేశించాక, నిజానికి ఆ అబ్బాయి ఆ కరపత్రికి పంచిపెట్టింది నేనే అనే మాట చెప్పడం వల్ల లాస్ట్ అలా అనుకున్నట్లయితే తను తాను హెచ్చించుకున్నట్టు అతిశయపడే విధంగా కనపడుతూ ఉంటాడు. కానీ కాదు, తను ఏమాత్రం కూడా అతిశయించుకోవట్లేదు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. పలానా వారికి పాట నేర్పించింది నేనే, ఎన్నిసార్లు అనుకుంటావు కదా నువ్వు. పలానా వారికి డ్రమ్ నేర్పించింది నేనే, పలానా వారికి వాక్యం చదవడం నేర్పించింది నేనే, పలానా వారిని అసలు నేను దేవుడి మందిరాన్ని నడిపించింది నేనే అని ఎన్నోసార్లు అనుకుంటుంటావు. ఏ విషయంలో కూడా అతిశయపడడానికి వీల్లేదు. నువ్వు మేలు పొందుకోవడానికి యోగ్యుడేనా యోగ్యురాలేనా అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రభా, నేను మేలు పొందుకోవడానికి యోగ్యతను కోల్పోతున్నాను, నాకు ఆ యోగ్యతను, ఆ భాగ్యాన్ని దయచేయండి అని దేవుడి దగ్గర నుంచి మేలు కొరకు ఎదురు చూడు. ప్రభు నీకు మేలు పొందుకోవడానికి యోగ్యతను అనుగ్రహించాడు. అసలు మేలే పొందుకోకపోయినట్లయితే, మేలు పొందుకోవడానికి యోగ్యతే లేకపోయినట్లయితే ఆయన అంటున్నాడు, అసలు నేను పాత్రలే కాను ఆయన అని మాట్లాడుతున్నాడు. నేను అర్హత లేనటువంటి వాడు అని మాట్లాడుతున్నాడు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభా, నేను ఏ యోగ్యత కూడా లేనటువంటి వాడు, ఏ అర్హత కూడా లేనటువంటి వాడు, ఏ విధమైన ఆధిక్యత లేనటువంటి వాడు, కాబట్టి దయతో నన్ను క్షమించండి అని చెప్పేసి దేవుడి సన్నిధానంలో ప్రభా యోగ్యత కొరకు నాకు యోగ్యతను అనుగ్రహించండి అని దేవుడి సన్నిధిలో మనం మొదలుపెట్టేవారు ఉండడానికి ప్రయత్నించాలి. ఆ భక్తుడు మాట్లాడుతున్నాడు. ఒక జ్ఞాపకం చేసుకుందాం, అసలు యేసుప్రభు ఎవరు? మనల్ని రక్షించడానికి మన యోగ్యులమేనా? ఆయన రక్తంలో కలగబడడానికి మన యోగ్యులమేనా? ఆయన రక్తంలో పాల్పొమ్ములు పొందడానికి, ఆయన శరీరంలో పాల్పొమ్ములు పొందడానికి యేసుప్రభు మనల్ని అసలు మన కోరిక ఆయన భూమి మీదకి రావడానికి అంతటి యోగ్యులమేనా? కొన్ని సందర్భాలు జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు నేను ఎక్కడికైనా పంపిస్తే అక్కడికి చాలాసార్లు యోగ్యతను కోల్పోయి, అంటే కొన్నిసార్లు వాళ్ళేమో పని లేక వచ్చారులే అనుకున్నట్టుగా ఉంటుంటాం. లేదు, వాళ్ళు మన దగ్గరికి వచ్చారంటే కనుక మనం ఆ యోగ్యతను కలిగినటువంటి వారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభా, నేను యోగ్యుడినేనా? వారు ఈ స్థలం వరకు కూడా రావడానికి నేను యోగ్యుడినేనా, యోగ్యురాలేనా? ఎంతవరకు నువ్వు దేవుడి సన్నిధిలో మాట్లాడుతున్నావు? దాంతో క్షమించే ప్రభా అని చూపిస్తుంది. దేవుడిని అడిగే వారిని ఉండగలగాలి. ఆయన గురించి యేసు ప్రభువు ఒక సాక్షి చెప్తున్నాడు, ఇంతటి విశ్వాసము ఇంకెవరిలో కూడా నేను అంటే ఇశ్రాయేలులో నా వారు అనుకున్న వారిలో కూడా ఇంత విశ్వాసం నేను చూడలేదు. చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా, నీ వారు అన్నవారు ఎవరు కూడా నీకు అంత సహాయం చేయరు, బయట ఉన్నవారు నీకు ఎక్కువ సహాయము చేస్తూ ఉంటారు. ఎన్నో సందర్భాలు, ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యాన్ని వింటున్నావు కదా, నీకు బాగా కలిగి ఉన్నావా? యోగ్యుడిగా నీకు దేవుడు మేలు చేయడం. ఏ యోగ్యత నీలో ఉంది? ఎంతటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావు? పూర్తిగా దేవుడి పైన ఆనుకోవడానికి ప్రయత్నించి, అతను 100 మంది పైన అధికారిగా ఉన్నటువంటి ఆయన పూర్తిగా దేవుడి పైన ఆధారపడతా ఉన్నాడు, మనుషుల పైన ఆధారపడలేదు.
ఇక్కడైతే లోకా భక్తుడు ఆ సిద్ధార్థపతి ఆ యూదామత పెద్దల దగ్గరికి విషయాన్ని చేరవేశాడు, కానీ మత్తయి సువార్తలో ఆయనే స్వయంగా వెళ్ళడం రాయబడతా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఆయన దేవుడి పైన ఆధారపడ్డాడు, అలాగే దేవుడు దయందును మనుషులు దయందును అన్నట్టుగా మనుషుల పైన కూడా ఆధారపడుతున్నాడు. అంటే మత్తయి సువార్తలో దేవుడి పైన పూర్తిగా ఆధారపడ్డాడు ఆయన. ఈ లూకా సువార్తలో దేవుడి పైనతో పాటుగా మనుషుల పైన కూడా మనుషుల సహాయాన్ని కూడా కోరుకుంటా ఉన్నాడు. ఈ మనుషుల దగ్గరికి దేని కొరకు వెళ్ళాడు అంటే కనుక దేవుడి సహాయం కొరకు వెళ్తా ఉన్నాడు. నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడికి ప్రార్థన చేయండి అనే మాట ఖచ్చితంగా నేను గుర్తించాలి. దేవుడు లేకపోతే మనుషులు ఎవరు ఏం సాయం చేయగలరు? ఎవరు సాయం చేయలేరు. యేసుప్రభు వారు వాళ్ళు చెప్తే వచ్చేయాలా? యేసుప్రభు వారు రావాల్సిన అవసరం ఏం లేదు. ఆయన పిలిస్తే వచ్చేయాలా? యేసుప్రభు వారు రావాల్సిన అవసరం కూడా ఏం లేదు. కానీ వెళ్తా ఉన్నాడు ఆయన. ఆయన మంచి క్రియలను చూసి, ఆయన విశ్వాసాన్ని చూసి, ఆయన యొక్క ప్రేమను చూసి, ఆయన మేలు చేసే విధానాన్ని చూసి, ఇవి నీలో ఉంటే నీలో అహంకారం కానీ గర్వం కానీ ఏమి లేకుండా ఉన్నట్లయితే దేవుడు నీకు మేలు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. యోగ్యుడిగా కాదనే విషయాన్ని నాకు తెలుసు. ప్రభా, నాకు యోగ్యతను దయచేయండి, అర్హతను దయచేయండి అని దేవుడి సన్నిధిలో మనం ప్రార్థించే వారు ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. 1 కొరింథీ బలారాధన వాక్యాన్ని ధ్యానం చేసి మనం ముందుకు కొనసాగడానికి మనం ప్రయత్నం చేద్దాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు